నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తెస్తున్నాం. విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. శాసన మండలిలో మంత్రి నారా లోకేష్. గంజాయి సాగు రాష్ట్రంలో తగ్గింది. డ్రోన్లతో గుర్తించి పంటలను ధ్వంసం చేస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడి. అర్హులైన వారి సామాజిక పెన్షన్లు ఎక్కడా తొలగించడం లేదు. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి ప్రకటన. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గట్టిగా గళం వినిపించాలి. వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన మాజీ సీఎం జగన్. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన సమాధానమిచ్చారు. కళాశాలలో విద్యార్థులు ఎవరైనా సూసైడ్ కు పాల్పడితే సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పారు. మానవతా కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. 2016లో 6 చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 2019లో 4 చనిపోయారు. 2021లో 7 చనిపోయారు. 2022లో 12 మంది చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 23లో 17 మంది. 24 వచ్చి మళ్ళీ 6. అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష. పెరుగుతున్న ప్యాటర్న్ లేదు. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ లేదు అధ్యక్ష. జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఇంటర్మీడియట్ వచ్చే లక్ష్యం. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం 2-3 చనిపోతున్నారు. ఒక సంవత్సరం 11 మంది చనిపోయారు. ఒక సంవత్సరం 1 చనిపోయారు. ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు. ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. ఓపెన్ గా మాట్లాడుతున్నారు. డేటా రిపోర్టింగ్ 2014 నుంచి ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తే 18 మంది, అంటే గత దశాబ్దంలో 18 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గంజాయి నియంత్రణ కోసం కూటమి ప్రభుత్వం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. శాసన మండలిలో గంజాయి నియంత్రణపై జరిగిన చర్చలో హోంమంత్రి అనిత మాట్లాడారు. డ్రోన్ ద్వారా గంజాయి సాగును గుర్తించి వాటిని ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్లను డీ అడిక్షన్ సెంటర్లకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు తగ్గిందని, ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించి రైడ్ చేసి పట్టుకుంటున్నట్లు వివరించారు. నార్కోటెక్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. 49,000 కిలోల గాంజాయి పట్టుబడితే అధ్యక్ష, కేవలం ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 2 లక్షల కిలోల గాంజాయి పట్టుబడింది అధ్యక్ష. దాన్ని బట్టి ఒకసారి అర్థం చేయాలి. దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి. వాళ్ళకి ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలి, ఎంత స్టాఫ్ ని ఇవ్వాలి, ఎంత వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకుని వాళ్ళు ఈ రోజు టాస్క్ ఫోర్స్ కింద ఒక జీవో కూడా రిలీజ్ చేసి వాళ్ళకి బడ్జెట్ కూడా కేటాయించిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ గవర్నమెంట్ గాంజా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడానికి ఎంత చిత్తశుద్ధిలో ఉందో మీకే అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్ కల్చర్ ని బయటకు తీసుకొచ్చి ఈ రోజుకి కూడా మేము గర్వంగా చెప్పగలం అధ్యక్ష. ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. 3 చోట్ల ఆస్తులు జప్తు చేశాం అధ్యక్ష. కేవలం వాళ్ళకి పట్టుబడిన వాళ్ళని అలా వదిలేయకుండా ఆస్తులు జప్తు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఒరిస్సా నుంచి వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ మధ్యలోని మనం ఇక్కడ పట్టుకుంటున్నాం అధ్యక్ష. దగ్గర 9 నెలల కాలంలో నాకు తెలిసి ఒక 70,000 కిలోల గాంజాయిని స్మాష్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇండస్ట్రియలైజ్ కరికులం తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరిశ్రమలతో అనుసంధానం కావాలని అన్ని యూనివర్సిటీలు కళాశాలలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇంటర్న్షిప్ వర్క్ బేస్డ్ లెర్నింగ్ తీసుకువస్తామన్నారు. యూనివర్సిటీలో ఖాళీలను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఈ సంవత్సరం వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా మేము ప్రారంభిస్తాం అధ్యక్ష. అది ఫస్ట్ రిక్రూట్మెంట్. రెండేది ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్, అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఎంట్రీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రాక్టీషనర్స్ పాఠాలు చెప్తే బాగుంటుంది అనేది రెండోది. మూడోది అక్రెడిటేషన్, క్వాలిటీ అష్యూరెన్స్ అధ్యక్ష. అది కూడా చాలా చాలా అవసరం.
అదో ఫోకస్ తీసుకున్నాం. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మూడోది డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చేయగల డిజిటల్లో చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఏమైందంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, గతంలో కూడా ఎడ్యుకేషన్ మంత్రిగా ఆయన చేశారు అధ్యక్ష. మంత్రులు మాకు విజిబిలిటీ లేదు అధ్యక్ష. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుందో, రిక్రూట్మెంట్లు ఎట్లా జరుగుతున్నాయి, జీరో విజిబిలిటీ. అర్హులైన వారి సామాజిక పెన్షన్లను ప్రభుత్వం ఎక్కడా తొలగించడం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో కొండపల్లి శ్రీనివాస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వే చేసి అనర్హులైన 14,000 మంది సామాజిక పింఛన్లు మాత్రమే ఇప్పటి వరకు తొలగించినట్లు చెప్పారు. లక్షల మంది లబ్ధిదారుల పింఛన్లు తీసేసిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. అయితే మొదటి ప్రశ్నకి సమాధానం 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ కింద మొత్తం 53,85,796 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ రోజు నాటికి 63,59,907 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 14,967 సామాజిక భద్రత పెన్షన్లు తొలగించడం అయినది. ఇప్పటి వరకు అయితే మాత్రం కేవలం 14,000 పెన్షన్స్ కూడా తీయడం జరిగింది. అందులో 4,000 పెన్షన్స్ మాత్రమే ఇనెలిజిబిలిటీలో ఉన్నాయి అధ్యక్ష. ఎటువంటి పెన్షన్స్ కూడా ఈ మొదటి సంవత్సరంలో ఎటువంటి పెన్షన్ తీయడానికి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వారిలో మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణంకు ఆమె శంకుస్థాపన చేశారు. G+5తో నిర్మితం కానున్న ఈ భవనంలో తలసేమియా కేర్ సెంటర్తో పాటు బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయనున్నారు. 2026 ఫిబ్రవరి కల్లా భవన నిర్మాణం పూర్తవుతుందని భువనేశ్వరి తెలిపారు. గత 25 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్ అంటే మేమేది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకునుండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రాం అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. ఆర్థిక లావాదేవీలతో మోసపోయే వారికి సత్వర న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గళ్లా మాధవి తెచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడారు. ఇంటి అవసరాలు, పిల్లల విద్య కోసం కష్టపడి పనిచేసి దాచుకున్న డబ్బులను చీటీలు, నగదు చేబదులకు ఇచ్చి చాలామంది మోసపోతున్నారని చెప్పారు. అలాంటి వాళ్లు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించినా తగిన న్యాయం జరగడం లేదన్నారు. నిందితుడు ఆస్తులు జప్తు చేసి బాధితుల సొమ్మును తిరిగి ఇచ్చేలా చట్టాలు తీసుకురావాలని గళ్లా మాధవి కోరారు. అధ్యక్ష, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ఆశతో, పొదుపు చేసుకుని పెళ్లిళ్ల కోసం, సొంత ఇంటి కోసం ఉపయోగపడతాయనే ఆశతో, నేటి పెట్టుబడులే రేపటి భద్రతాయుతమైన జీవితాన్ని ఇస్తుందన్న ఆశతో చిట్టీలు, అదేవిధంగా చేతి బదుళ్ళు లేదంటే పెట్టుబడులు, స్కీముల రూపంలో వారి శ్రమని, ఆశని ఈ డబ్బు రూపంలో మోసగాళ్ల చేతిలో పెడుతున్నారు అధ్యక్ష. అయితే మోసపోయాక వీరు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో ప్రత్యేకమైన ఒక వింగ్ను ఏర్పాటు చేసి ఈ యొక్క ఆర్థిక నేరాల కేసులన్నీ పరిష్కరించే మార్గం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈ నెల 10 నుంచి పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మలివిడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, ఉభయ సభల్లో ఎంపీలు
గట్టిగా గళం వినిపించాలని ఆదేశించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై చర్చ వస్తే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించారు. సచివాలయాలలో కొన్ని చోట్ల ప్రజలకు కనీస సేవలు అందించడం లేదని ఎమ్మెల్యే నసీర్ ఆరోపించారు. అసెంబ్లీ 0 అవర్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు చేస్తున్న విధులపై సరైన ఆడిటింగ్ లేకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పలు సర్వేలను స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియకుండా నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. వాళ్ళు కనీసం ఫీల్డ్ యాక్టివిటీ చేసి అక్కడ ఉన్నటువంటి పాట్ హోల్స్ ని ఫైండ్ అవుట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేలు కార్పొరేటర్స్లు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి ఇక్కడ గొంతు ఉందని చెప్పేటువంటి పరిస్థితి తప్ప అంతమంది సిబ్బందిని పెట్టుకొని ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఉండి కూడా మనం పనిచేయించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జాతీయ స్థాయిలో జరిగినటువంటి సర్వేలో వీళ్ళు చేస్తున్నటువంటి పనితీరు 5% మాత్రమే ఉందని చెప్పి నిర్ధారించబడింది. కాబట్టి దాని మీద తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచన పరంగా మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. బోండా ఉమా గారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా గీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ జాయింట్ కలెక్టర్ భార్గవతేజ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టరేట్లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ అరుణ్ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ గీత కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం 13 మద్యం షాపులను కేటాయించిందని అన్నారు. మొత్తం 233 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. నాన్ రిఫండబుల్ కింద ప్రభుత్వానికి 4,66,00,000 ఆదాయం వచ్చిందని చెప్పారు. 13 షాపుల్లో 9 షాపులు గౌడ కులానికి, 4 షాపులు గౌడ్ కులస్తులకు లాటరీ తీసివ్వడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గీత కార్మికులు సగం ధర చెల్లించి షాపులు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ మద్యం విధానంలో మద్యం పాలసీలో 10% షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా మన గుంటూరు జిల్లాలో 13 షాపులు, పల్నాడు జిల్లాలో 13 షాపులు కేటాయింపులు జరిపి లాటరీ ద్వారా 4 షాపులు గౌడ్ కులానికి, 9 షాపులు గౌడ కులానికి కేటాయించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ 13 షాపులకు అప్లికేషన్స్ తీసుకోగా మొత్తం 233 అప్లికేషన్స్ వచ్చాయి. దాని ద్వారా 4,66,00,000 రూపాయలు గవర్నమెంట్కు ప్రతి అప్లికేషన్కు 2 లక్షల నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీజు కింద రావడం జరిగింది. వీరికి సగం ధరకే, అంటే లైసెన్స్ ఫీ సగం కడితే వీళ్ళకు షాపు రన్ చేసుకునే అవకాశం గవర్నమెంటు గీత కులాల సంక్షేమం దృష్ట్యా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే పాలసీ తయారైంది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగనున్నాయి. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జీజీహెచ్లో జరుపుతున్నామని వెల్లడించారు. మహిళలు లేకపోతే మానవ మనుగడే లేదని అన్నారు. అందుకే మహిళలను గౌరవించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో విశేషమైన సేవలందిస్తున్న మహిళా వైద్యులకు అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ మహిళా దినోత్సవాన్ని మనము నారీ నీకు నీరాజనం అనే పేరుతో చేస్తున్నాము. ఇవాళ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా చాలా ముందున్నారు. అలాంటి మహిళలకు ఒక మార్చి 8న ఇదిగో ఈరోజే చేయాలని కాదు, ప్రతిరోజు మనం మహిళని గౌరవించాలి, మహిళని మనతో సమానంగా చూడాలి, మహిళలను ఆదరించాలి, మహిళలకి ఏమైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించాలి, వారి బాగోగులు కానీ వారి సేఫ్టీ కానీ అన్ని మనమే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతిరోజు మహిళా దినోత్సవంలానే ఫీల్ అవ్వాలి ప్రతి మగవాడు. ఇవాళ రోజున ఈ నారీ మణులు మీకు తెలుసు, వారు మల్టీఫెస్టెడ్, అంటే ఒక చేత్తో సంపాదిస్తారు ఉద్యోగం చేసి, ఒక చేత్తో పిల్లల్ని సాగుతారు, ఒక చేత్తో కుటుంబ భారాన్నంతా మోస్తారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటైనల్ ఆధ్వర్యంలో మన జీజీహెచ్లో ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టున్నాము. నారీ నీకు నీరాజనం. సుమారుగా 5-6 వేల మంది ఎప్పుడూ కూడాను ఈ జీజీహెచ్ హాస్పిటల్లో పేషెంట్స్ అది ఉంటారు. ఇంతమందికి సేవ చేసే భాగ్యము మనం మేజర్ లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భాగ్యం దక్కిందని నేను అనుకుంటా ఉన్నాను.
దాదాపు 80-90% లేడీసే ఉంటారు అనుకుంటా, వితౌట్ డాక్టర్స్ దగ్గర, నర్సింగ్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి. వాళ్ళందరినీ సన్మానం చేసుకుందామనే ఆలోచన. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటి అగ్రహారం, నల్లకుంట, పట్నం బజార్, శ్రీనివాసరావు తోట, ఏటుకూరు, బొంతపాడు తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు తక్షణం మౌలిక వసతుల కల్పన అధిక ప్రాధాన్యతగా సచివాలయాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రధాన అంతర్గత రహదారుల్లో ప్యాచ్ వర్క్లను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఏఈలను ఆదేశించారు. శ్రీనివాసరావు తోటలోని వార్డు సచివాలయ భవనం పాతది అవడం, పెచ్చులు ఊడిపడి సమస్యగా ఉండడం గమనించి సదరు భవనం తొలగించి నూతన భవనం, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీఈఈని ఆదేశించారు. అనంతరం నల్లచెరువు మెయిన్ రోడ్లోని అన్నా క్యాంటీన్ పరిశీలించి టిఫిన్ చేసి మాట్లాడుతూ ప్రభుత్వం ₹5 నామమాత్రపు రుసుంతో నాణ్యమైన ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా అందిస్తుందన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో 79వ వార్షిక బ్రహ్మోత్సవాలు కృష్ణనగర్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కృష్ణనగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత రమణీయంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థాన అర్చన, హవనములు, పూర్ణాహుతి, మంగళ శాసనాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ధనకుదరం సీతారామానుజాచార్య స్వామి తెలిపారు. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి గరుడ వాహన సేవ, మేళతాళాలతో వందలాది మంది భక్తుల నడుమ వైభవంగా నిర్వహించారు. గోపీలోచన చాతక అంబుదమణి సౌందర్య ముద్రామణి కాంతామణి రుక్మిణీ కనకుజద్వంద్వైక భూషామణి శ్రేయో దేవశిఖామణి అయినటువంటి లక్ష్మీనారాయణుడు అరుగో చక్కగా గరుడ వాహన రూఢులై అందరినీ కూడా భక్త సమూహాన్ని, భక్త కోటినే ఆనందింపజేయడానికి భక్త సంరక్షణార్థమై బయలుదేరుతున్నారు. ఇటువంటి యొక్క ఈ సన్నివేశాన్ని మనమందరం కూడా సేవించడం మన భాగ్యం, మన యొక్క అదృష్టం. ఇటువంటి భాగ్య విశేషంతో పాటు రేపు ఉదయం స్వామికి మళ్ళీ యథాతథంగా అష్టబంధన మహా సంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్నాయి. గుంటూరు తిరుమలగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న మహోత్సవంలో శ్రీ పరమాత్మానందగిరి స్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు. ముఖ్య అతిథిగా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీ పద్మావతి, శ్రీ గోదాదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడాల్వార్లకు మహాశాంతి అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించామని అర్చకులు మాధవస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దైవానుగ్రహాన్ని సంపాదించుకోవాలి అంటే ఏ మార్గాన్ని అనుసరించాలో పెద్దలు చెప్పారు. ధార్మికమైన నిత్యోచితమైన కర్మలను తప్పకుండా ఆచరించాలి మానవుడు. కర్తవ్య నిర్వహణ చాలా చాలా ముఖ్యమైంది. తన కర్తవ్యాన్ని తాను పాటిస్తూ దైనందిన జీవితంలో ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ ధర్మబద్ధమైన జీవిత నిర్వహణకు కావలసిన సంస్కార బలాన్ని, శక్తియుక్తులను ప్రసాదించమని నిరంతరం దైవాన్ని ఆరాధించాలి. ఈ కర్మాచరణ ద్వారా మానవుడు చిత్తశుద్ధిని సంపాదించుకొని భక్తిభావాన్ని పెంపొందించుకుంటాడని, భక్తి వల్ల హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో లేమెళ్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దయాక్షేత్రంలో గురువారం సాయంత్రం 48వ గుడారాల పండుగ దైవజనులు, విశ్వాసుల సమక్షంలో ప్రారంభమైంది. పండుగను దక్షిణాఫ్రికాకు చెందిన పాస్టర్ జాషువా మోజెస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా దైవ సందేశాన్ని చదివి యేసుక్రీస్తు ఆశీస్సులు, కరుణా దయాక్షేత్రం పండుగలో పాల్గొన్న దైవజనులు
విశ్వాసులపై ఉండాలని ప్రార్థించారు. ప్రారంభ కార్యక్రమంలో హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రహాం, చీఫ్ పాస్టర్ జాన్ వెస్లీ, రమేష్, పైడిపాల్, అనిల్ రాజుతో పాటు దైవజనులు పాల్గొని బెలూన్స్, పావురాళ్లను ఎగురవేశారు. అనంతరం దయాక్షేత్రం పుస్తకాన్ని అమెరికాకు చెందిన పాస్టర్ హెర్నిస్ట్ పాల్ ఆవిష్కరించారు. దయాక్షేత్రం పాటల సీడీని మదనపల్లికి చెందిన పాస్టర్ రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో పాల్గొన్న విశ్వాసులు గీతాలను ఆలపిస్తూ స్తోత్రాలు పలుకుతూ భక్తి సాగరంలో మునిగారు. ఈ సందర్భంగా అబ్రహాం మాట్లాడుతూ దయాక్షేత్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని కరుణ ఉండాలని అన్నారు. ఈ పండుగ 4 రోజులు జరుగుతుందని తెలిపారు. దేశ విదేశాల నుంచి దైవజనులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు. తన రెక్కల నీడలో ప్రభు మనల్ని దాచుకుంటూ కంచె వేసి కాపాడుతూ జరిగిన గుడారాల పండుగలన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు. మరి దేవుడు ఈ సంవత్సరం మనల్ని ప్రేమించి మన హోసన్నా మినిస్ట్రీస్కి ఒక సొంత స్థలాన్ని దేవుడు దయచేసి ఈ దయాక్షేత్రములో దేవుడు మనకిచ్చిన ఈ దయాక్షేత్రములో మొట్టమొదటి గుడారాల పండుగ 48వ గుడారాల పండుగ ఈ దయాక్షేత్రంలో మొట్టమొదటి గుడారాల పండుగలు జరుపుకోవడానికి ఉచితమైన కృపను దేవుడు దయచేశారు. అందును బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేయలేక సీఎం చంద్రబాబు చేతులెత్తేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పథకాల అమలుకు నిధులు కేటాయించకుండా వాటిని ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 14 లక్షల కోట్లు జగన్ అప్పు చేశారని, గతంలో చంద్రబాబు ప్రచారం చేశారని, గవర్నర్ ప్రసంగంలో 6 లక్షల కోట్లు అనే వాస్తవం బయటపడిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకోవాలని అంబటి సూచించారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఇవి కాక 143 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చేటటువంటి దాఖలాలు లేవు. బడ్జెట్ను పరిశీలిస్తే అన్ని అరకొరగా ఇచ్చారు. కొన్నిటికి అసలు కేటాయింపులు కూడా ఇవ్వకోకుండా మేము సూపర్ 6ను అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అదేమిటయ్యా, ఎందుకు మీరు వీటిని అమలు చేయలేకపోతున్నారంటే ప్రభుత్వం కష్టంలో ఉంది, అప్పుల ఊబిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయారు, అందువల్ల మేము చేయలేకపోతున్నామనేటువంటి మాట 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక చూపటమో బురద జల్లి వెళ్ళటమో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాతగాని చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కొత్తపేటలోని జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయం ఎదుట సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చెమళ్లమూడి గ్రామానికి చెందిన రైతులు సాగు చేసుకునే భూములకు సంబంధించి ఎండోమెంట్ పరిధి నుంచి మినహాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ 1978 నుండి 1998 మరియు 2009 సంవత్సరాలలో భూములను అప్పటి మార్కెట్ రేటు చెల్లించి కొనుక్కొని పక్కాగా రిజిస్ట్రేషన్ పొంది ఉన్నారని, ఆనాటి నుండి నేటి వరకు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. 2013లో వచ్చిన ఎండోమెంట్ చట్టం ప్రకారం వారి భూములను ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందని ఆన్లైన్లో చూపిస్తున్నదని, వారికి 2015 వరకు బ్యాంకుల నుండి రుణ సౌకర్యం లభించిందని, ఇటీవల 2016 నుంచి బ్యాంకు వారు రుణ సౌకర్యాన్ని నిలిపివేశారని అన్నారు. వారి భూములన్నీ ఎండోమెంట్ చట్టం రాకమునిపే రిజిస్ట్రేషన్ కాబడి ఉన్నాయని, భూములు ఎండోమెంట్ పరిధి నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యపై గుంటూరు జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులకి వినతి పత్రం అందజేశారు. 1973, 71, 85 వరకు కూడా 1980 వరకు పక్కాగా డబ్బులు ఇచ్చి భూములు కొనుక్కొని
ఆనాడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించి ఎకరం అరెకరా కొనుక్కొని ఇప్పటిదాకా ఈ 2005 దాకా కూడా సాగు చేసుకుంటా ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు బార్గేట్లను అందించేందుకు కిమ్స్ సికరా హాస్పిటల్ ముందుకు వచ్చింది. 200 బారికేడ్లను ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ కుమార్, సిఐఏలు అశోక్ కుమార్ సింగయ్యలకు హాస్పిటల్ సిఓఓ సుధాకర్ జాదవ్ అందించారు. తాము అడిగిన వెంటనే స్పందించి బారికేడ్లను అందించిన కిమ్స్ సికిరా హాస్పిటల్ యాజమాన్యంకు డీఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యులకు కార్పొరేట్ వైద్యంను అందుబాటు ధరల్లో అందించడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అలాగే పోలీస్ శాఖకు సహాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని హాస్పిటల్ సిఓఓ సుధాకర్ జాదవ్ తెలిపారు. గుంటూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. రిక్వెస్ట్ చేశాము. ఈ ట్రాఫిక్ సంబంధించిన స్టాపర్స్ ఎక్కడైతే హెవీగా కంజెషన్ ఉన్నాయి, ఎక్కడైతే డైవర్షన్స్కి ఎక్కడైతే స్టాప్ చేయలే వెహికల్స్, దానికి చాలా ఉపయోగపడినటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము రిక్వెస్ట్ చేయగానే మరి కిమ్స్ అథారిటీ వారు మన సుధాకర్ గారు ఇనిషియేషన్ తీసుకొని మరి అథారిటీస్కి చెప్తాం జరిగింది. టోటల్ 200 స్టాపర్స్, ట్రాఫిక్ స్టాపర్స్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తాం జరిగింది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు కూడా తెలియజేస్తాం జరిగింది. ఆయన కూడా సాత్ తరపున వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయమని చెప్తాం జరిగింది. ఈరోజు థ్యాంక్స్ టు రమేష్ సార్ ఇంకా అశోక్ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు. అంటే మేము ఈ బ్యారికేడ్స్ కంటిన్యూస్గా ఇవ్వడానికి మేము కమిట్మెంట్ ఇస్తున్నాము. ఏంటంటే ఇది బ్యారికేడ్స్ జనాలకి అవగాహన కూడా ఉంటుంది. మన మెసేజింగ్తో పాటు అక్కడ మన ట్రాఫిక్ పోలీస్కి అందరికీ హెల్ప్ కూడా ఉంటుంది. అది కాకుండా ఇక వీఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ ట్రాఫిక్ పోలీస్ టు డూ అ లాట్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్యాంప్స్ ఎక్సెట్రా అండి. నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డేను హిందూ ఫార్మసీ కళాశాలలో నిర్వహించారు. ఏపీ ఫార్మల్ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ హనుమంతరావు, కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్మసీ విద్యార్థులు సొంత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని వక్తలు సూచించారని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సీతారామయ్య తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు ఔషధ తయారీ సంస్థలు కానీ, కాస్మెటిక్స్ తయారు చేయడంలో కానీ, ఆయుర్వేద డ్రగ్స్ తయారు చేయడం కానీ, డిజిన్ఫెక్షన్ తయారు చేయడం కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ప్రభుత్వ సహాయం తీసుకొని ఫార్మసీ విద్యార్థులు ఉద్యోగాల్లో చేరకుండా సొంతంగా ఏదైనా చిన్న పరిశ్రమలు స్థాపించాలని, ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. డాక్టర్ మధుసూదన్ రావు గారు సెక్రటరీ మాట్లాడుతూ ప్రొఫెసర్ ఎంఎల్ ష్రాఫ్ వారి జీవిత చరిత్రను గురించి విద్యార్థులకు వివరించారు. వారు విద్యాభ్యాసము ఎక్కడ పనిచేసింది, బనారస్ హిందూ యూనివర్సిటీలో మొట్టమొదట ఫార్మసీ కోర్సును ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఫార్మసీ కోర్సు ప్రారంభించడానికి డాక్టర్ మహాదేవలాల్ ష్రాఫ్ చాలా శ్రమించారు. నగరంలో 2 సెంట్లు స్థలంలో 5 లక్షలతో ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9వ డివిజన్ సుద్దపల్లి డొంక యానాది కాలనీలలో అర్హులైన వారి దగ్గర అర్జీలు స్వీకరించి 27వ సచివాలయంలోని కార్యదర్శులకు అందజేశారు. కార్యక్రమంలో యశ్వంత్, నూతలపాటి వెంకటేశ్వరరావు, జంగాల చైతన్య, అంకయ్య, సుజాత, రాజీ తదితరులు పాల్గొన్నారు. 2 సెంట్ల స్థలంలో 5 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేపట్టాలని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ రాబోయే కాలంలో మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పారో హామీని, ఆ హామీ ప్రకారం వాళ్ళందరూ కూడా అర్హులు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టించాం. మరి గత ప్రభుత్వం సెంటు స్థలం 32 లక్షలు మీకు ఇచ్చామని చెప్పారు. కానీ స్థలం కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితులు మరి ఎలక్షన్ రావడం, మరి కూటమి ప్రభుత్వం మరి 2 సెంట్లు ఇస్తామని 4 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో 9 నెలలు అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి వెంటనే మరి వాళ్ళు అర్హులైన అందరూ కూడా ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేసే వాళ్ళందరూ కూడా వెంటనే
మార్చి 14న బ్రాడీపేటలోని ఎల్ఈఎం గ్రౌండ్స్ లో హోలీ గాలా ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పుష్ప 2 నటులు పాల్గొననున్నారు. శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో దివ్యాంగులచే హోలీ గాలా పోస్టర్లను నిర్వాహకులు అశోక్ సంగా విడుదల చేయించారు. ఈ సందర్భంగా అశోక్ సంగా మాట్లాడుతూ బ్రాడీపేట ఎల్ఈఎం గ్రౌండ్స్ లో నిర్వహించే హోలీ గాలా ఈవెంట్ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని అన్నారు. అమ్మకం కాదు నమ్మకం ముఖ్యమని, అందరికీ అందుబాటు ధరల్లోనే టికెట్ దొరుకుతాయని అన్నారు. నగరవాసులంతా పాల్గొని ఎంజాయ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మణ్, కుమార్, అనీష్ దివ్యాంగులు పాల్గొన్నారు. మన ఎల్ఈఎం గ్రౌండ్స్లోనే రీజనబుల్ రేట్ 399కే హోలీ ఈవెంట్ చేస్తున్నానండి. కంపల్సరీ అందరు రావాలి. ప్రత్యేకత ఏంటంటే మన పుష్పాలో నటించిన తారక్ పొన్నప్పన్ వస్తున్నారు, ప్లస్ అష్రఫ్ అలీ అని చెప్పి మంచి ర్యాపర్ సింగర్ కూడా వస్తున్నారు. జార్ఖండ్ నుంచి ఫీమేల్ డీజే కూడా వస్తున్నారు. మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 100% పక్కా అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈవెంట్ వీళ్ళ చేత ఎందుకు లాంచ్ చేశానంటే నా ఫ్యామిలీ అండి వీళ్ళందరూ. వీళ్ళ కోసమన్నా మీరు రావాలి. నేను ఎక్కువ ట్రస్ట్కి ఎక్కువ డబ్బులు పంపిస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.